నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్‌లో కొనసాగుతూనే ఉంటాయి. చాలా మంచి స్పందన వస్తోంది. సో, ఇందులో భాగంగా ఈరోజు ఒక ముఖ్యమైన వ్యక్తిని మన ఛానల్‌కి పరిచయం చేయబోతున్నాను ముందుగా. డాక్టర్ టి. గౌరీశంకర్ గారు ప్రముఖ ఆధ్యాత్మిక సాహితీవేత్త. ఆధ్యాత్మికత అంటే ఏమిటి? అసలు యువత మీద ఆధ్యాత్మికత ప్రభావం ఎంతవరకు ఉండాలి? అసలు ఆధ్యాత్మికత అన్న విషయాన్ని ఈనాటి యువత ఎంతవరకు అర్థం చేసుకుంటున్నారు? ఈ విషయాలన్నిటి మీద డిస్కస్ చేయబోతున్నాం. ప్రతి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. లేదా డాక్టర్ గౌరీశంకర్ గారిని మీరు డైరెక్ట్‌గా మీట్ అవ్వాలి అనుకున్నా, దీనికి సంబంధించిన సమాచారం తెలుసుకోవాలి అనుకున్నా, ఖచ్చితంగా మీరు స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయొచ్చు. నమస్కారం అండి. నమస్కారం అండి. గౌరీశంకర్ గారు, ముందుగా అసలు ప్రేక్షకులందరికీ అసలు ఆధ్యాత్మికత అంటే ఏమిటి అన్న విషయాన్ని మీ మాటల్లో చెప్పండి. తప్పకుండా. సాధారణంగా ఆధ్యాత్మికత అనగానే ఎక్కువ మంది ప్రజల్లో, సమాజంలో పాతుకుపోయినటువంటి, పేరుకుపోయినటువంటి అభిప్రాయం ఏమిటంటే, ఇది భగవంతుడికి సంబంధించింది, ఏదో ఒక మతానికి సంబంధించింది, తర్వాత ఇది 50-60 ఏళ్ళు దాటిన వాళ్లకు సంబంధించింది అనేటువంటి ఒక రాంగ్ నోషన్, ఒక దురభిప్రాయం ఉంది. కానీ అది చాలా తప్పు. ఆధ్యాత్మికత అన్నది మానవ జీవితంలో, మానవత్వంలో ఒక భాగం. ఆధ్యాత్మికత అర్థం ఏమిటంటే, ఆధ్యాత్మిక అంటే ధర్మ మార్గాన్ని అనుసరించడం. అసలు ధర్మం అంటే ఏమిటి? ధర్మం అంటే ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది మంచి, ఇది చెడు అని చెప్పేటువంటి ఒక శాస్త్రం అనండి, విషయం అనండి, ఒక అంశం. ఇది మనకి స్క్రిప్ట్స్లో, పుస్తకాల్లో, పురాణాల్లో, మన దేశంలో, మన సనాతన ధర్మంలో ఉండి ఉన్నది. అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని జాతుల్లో, అన్ని ప్రజల్లో నాగరికంగా ఎదిగిన ప్రజా సమూహాల్లో ఎవరికి వాళ్ళు ఒక ధర్మాన్ని ఏర్పరచుకున్నారు. అది ఇందాక చెప్పినట్టుగా ధర్మం ఏంటంటే, ఈ చెడు మార్గంలో నడవకూడదు, మంచి మార్గంలో నడిస్తే నీ జీవితం బాగుపడుతుంది, బాగుంటావు. నిప్పు ముట్టుకుంటే కాలుతుంది అన్నది అందరికీ తెలుసు. కానీ మొట్టమొదటిసారిగా ఆ నిప్పు కణికను, ఆ నిప్పును పట్టుకున్న వాళ్ళకి అది అనుభవపూర్వకంగా తెలిసింది కాబట్టి తరువాతి వాళ్ళని పట్టుకోకూడదు అని చెప్పారు. అది హాని కలిగిస్తుంది శరీరానికి, భౌతికమైనటువంటి శరీరానికి హాని కలిగించేది కాబట్టి అలా చెప్పారు. ఈ ఆధ్యాత్మికత అనేది భౌతికమైనటువంటిదే కాకుండా మనకు రెండు రకాల జీవితాలు ఉన్నాయి. ఒకటి భౌతిక జీవితం, ఒకటి ఆధ్యాత్మిక జీవితం. భౌతిక జీవితం అంటే ఏమిటంటే, భౌతికము అంటే మన చుట్టూ కనిపించేటువంటివి, ప్రకృతి, వస్తుజాలము, జంతుజాలము, ప్రతిదీ మనకు కనిపించేదంతా కూడా భౌతికం. అంటే కళ్ళతో చూసేటువంటిది భౌతికం. ఈ భౌతిక ప్రపంచాన్ని పరిశోధించేటువంటి శాస్త్రవేత్తలు, శాస్త్రజ్ఞులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం శాస్త్రవేత్తలు అంటున్నాం. ఇప్పుడు స్పేస్ పైన చంద్రుడిపైకి మన ఉపగ్రహాలు పంపటం, ఇలాంటి ప్రకృతిలో ఏమి దాగుంది అని పరిశీలించేటువంటి చేసేటువంటిది అది భౌతిక ప్రపంచానికి సంబంధించింది. దానిని మనం భౌతిక శాస్త్రవేత్తలు అంటున్నాం. కానీ ఈ భౌతిక ప్రపంచం, ఈ చరాచర ప్రపంచం, చీకటి, రాత్రి, పగలు, ఈ కాలాలు, ఈ ఋతువులు, ఇవన్నీ మారుతూ ఉండేటువంటి ప్రకృతి అనేటువంటి ఈ సిస్టాన్ని ఎవరైతే వెనక ఒక పవర్, ఒక శక్తి, అజ్ఞాత శక్తి అనండి, అదృశ్య శక్తి అనండి, ఎవరైతే ఒక కనిపించని శక్తి ఏదైతే ఉందో, ఆ కనిపించే ప్రకృతిని నడిపించేటువంటి కనిపించని శక్తిని తెలుసుకోవాలనేటువంటి పరిశోధన, ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు ఆధ్యాత్మికవేత్తలు. సో ఇప్పుడు మనకు క్లారిటీ ఏమిటంటే, కనిపించేటువంటిది తెలుసుకునేటువంటిది వాళ్ళు శాస్త్రవేత్తలు, కనిపించని దాని వెనక ఉన్నటువంటి వాటిని తెలుసుకోవడానికి ప్రయత్నించేటువంటి వాళ్ళని ఆధ్యాత్మికవేత్తలు అంటాం. కాబట్టి ఆధ్యాత్మికత అంటే ఏమిటంటే మంచి చెడులు తెలుసుకోవటం. ఇక
యువతకి ఎంతవరకు దీని అవసరం అనేటువంటిది సాధారణంగా ఆధ్యాత్మికత అనగానే మనకి ఒక విధమైనటువంటి అభిప్రాయం ఏర్పడిపోయింది. యువత అయినా మనిషి అన్నవాడు ప్రపంచంలో ఉన్నటువంటి అనంత జీవరాశుల్లో మానవ జన్మ చాలా ఉత్తమమైనది. మానవ జన్మకు ఉన్నటువంటి 2 ప్రత్యేక లక్షణాలు ఏమిటంటే వాక్కు, మాట్లాడగలిగే శక్తి ఇతర ప్రాణులకు లేవు. రెండవది మెదడు, ఆలోచించేటువంటి శక్తి. ఆ ఆలోచించినటువంటి భావాన్ని గాని మన ఫీలింగ్స్ గాని వ్యక్తపరచడానికి మనకు భగవంతుడు ఇచ్చినటువంటి ఒక మాట్లాడే శక్తి. ఈ 2 ప్రత్యేక లక్షణాలు మనిషిని ఇతర జీవరాశుల నుండి వేరుగా చూపుతున్నాయి. కాబట్టి మానవ జీవితం ఇతర జీవరాశుల్లాగా, పశువుల్లాగా, పక్షుల్లాగా ఉండకూడదు. వాటికి భిన్నంగా ఉండాలి ఆలోచనాపరుడు కాబట్టి దీనికి వయోభేదం లేదు. కాబట్టి ఆధ్యాత్మికత అంటే మంచి చెడు తెలుసుకోవడం. అది ముఖ్యంగా 60-50 దాటిన వాళ్ళకంటే కూడా ఇప్పుడిప్పుడే 16 ఏళ్ళు 20 ఏళ్ళు దాటినటువంటి యువతరానికి చాలా అవసరం. సో యువతరానికి ఎందుకు అవసరం అని అంటారు అంటే సమాజంలో ఇవాళ మనం చూస్తున్నాం, కేవలం మన దేశమే కాదు ప్రపంచ దేశాలంతటా కూడా రకరకాల సమస్యలతో మనుషులు ఇబ్బందులు పడుతున్నారు. శాస్త్రీయంగా సాంకేతికంగా మనం ఎంతగానో పురోగమించాం, అది వేరు. ఇదంతా కాకుండా భౌతికమైనటువంటిది. ఇది కాకుండా మనం మనిషిగా చూడటం, మనిషి తను మనిషిగా జీవించడం, ఎదుటి మనిషిని మనిషిగా చూడటం, ఈ 2 ఆధ్యాత్మికతలోని ప్రత్యేక లక్షణాలు. కాబట్టి ఏ మతమైనా ప్రపంచంలో మంచే చెబుతుంది కానీ చెడు చెప్పదు. కాబట్టి ఆ మంచిని చెప్పడానికి ప్రయత్నించేటువంటి ఆధ్యాత్మికత ముఖ్యంగా ఈ తరానికి అవసరం. కాబట్టి ఈ తరం వాళ్ళు తెలుసుకోవటం వల్ల రేపటి సమాజం బాగుపడుతుంది. ఇవాళ ఈ హత్యలు, ఆత్మహత్యలు, దోపిడీలు, మరి పరస్పరం దూషించుకోవడం, అధికార వ్యామోహం, పదవీ వ్యామోహం, డబ్బు కోసం ఈ చేసేటువంటి అరాచకాలు, ఇటువంటివన్నీ పోయి ఒక శాంతియుతమైనటువంటి సమాజం ఏర్పడడానికి ముఖ్యంగా ఆధ్యాత్మికత యువతకి అవసరం. రైట్, చాలా చక్కగా చెప్పారు నిజంగా సార్. చాలా అంటే చాలా మందికి ఒక ఇన్స్పిరేషనల్ స్పీచ్ లా అనిపించింది నాకు, మీకు అలాగే అనిపించిందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆధ్యాత్మికత అనేది నిజంగా ఇప్పుడు గౌరీశంకర్ గారు చెప్పినట్టుగా చాలా మంది 60 దాటిన వాళ్ళు ఏదో గుళ్ళో చేసుకునే ఒక జపాల్లాగా ఫీల్ అయిపోయిన రోజులు వచ్చేసాయి. కానీ యాక్చువల్గా ఆధ్యాత్మికత అంటే ఏమిటి, యువతలో ఆధ్యాత్మికత అవసరం ఏమిటి, ఈ విషయాలన్నీ తెలుసుకున్నాం కదా. తప్పకుండా ఈ వీడియో అందరికీ యూస్ఫుల్ అనుకుంటే మీరు ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి. మీరు గౌరీశంకర్ గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు, లేదా కామెంట్ బాక్స్లో కూడా తెలియజేయచ్చు. ఇక మరో మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇంతవరకు సెలవు, నమస్తే.